హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఆశలు. ఈరోజు నేనైతే ఒక మినీ అడ్వెంచరే చేశానని చెప్పాలి. నా ఫేస్ చూసారా గైస్, ఫుల్ అవన్నీ చెమట్లు అనమాట. యాక్చువల్గా ట్రైన్ మిస్ అయిపోయేదాన్ని. ఇంకా చేజింగ్లు, రన్నింగ్లు, ఫ్రెండ్తో ఫైటింగ్లు అన్నీ చేసుకుంటూ ఫైనల్గా స్టేషన్కి అయితే సేఫ్గానే రీచ్ అయ్యాం గైస్. జస్ట్ మా ట్రైన్ 9కి అనమాట యాక్చువల్ టైము. బట్ మేము 9కి ఇంకా మెట్రోలోనే ఉన్నాము, స్టేషన్కి ఇంకా రీచ్ అవ్వలేదు. బట్ ట్రైన్ 20 minutes లేట్ కాబట్టి మేమంతా పరిగెత్తుకుని వచ్చాం కాబట్టి మాకు ట్రైన్ అయితే దొరికింది. అందుకే మ్యాటర్ ఏంటో చెప్పలేదు కదా గైస్. నేనైతే నా ఫ్రెండ్స్ పెళ్ళి కోసం వైజాగ్ అయితే వెళ్తున్నాను అనమాట. ఇద్దరు నా ఫ్రెండ్సే గైస్. శ్వేతకి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను దానికి చెప్పాను, టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు, సో రావట్లేదు, ఏం ఫీల్ అవ్వకు అని అలా చెప్పాను అనమాట. అదేమో బస్ కన్నా రా, ఎల్గోలా రా అని ట్రై చేయమని చెప్పింది. బట్ నా అవ్వదే, రావట్లేదు అని చెప్పాను. ఈ ట్రైన్ మిస్ అయిపోయేలా ఉందని నేను ఎందుకు దాంతో అలా చెప్పాను. మేబీ పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో, అందుకే నిజంగా వెళ్ళడానికి లేకుండా అయిపోయిందేమో అని నన్ను నేను తిట్టుకుంటూ అలా మొత్తానికి ఫైనల్గా ట్రైన్ అయితే రీచ్ అయ్యాం గైస్. బట్ నేను పరిగెత్తిన దానికి నాకు వచ్చిన టెన్షన్కి అసలు నాకైతే కొంతసేపు మైండ్ పనిచేయలేదన్నమాట. పక్కేమో ఫుల్ ఆకలేస్తుంది, మా కింద వాళ్ళేమో చక్కగా కూర్చుని తింటున్నారు. మాకు ట్రైన్ దొరుకుతుందో లేదో అన్న టెన్షన్తో మేము వచ్చాము. ఇంకా ఫుడ్ గురించి అయితే అసలు ఆలోచించలేదు. అండ్ ఇంకా ట్రైన్లో బుక్ చేసుకోవడానికి కూడా ఆ టైంకి ఇంకేం అవైలబుల్గా లేవన్నమాట. సో చేసేది ఏం లేక ఇంకా అలా రెస్ట్ తీసుకోవడం జరిగింది గైస్. కానీ ఆకలితో నిద్ర పట్టలేదు. ఒక పక్క తొక్కలాగా కింద వాళ్ళేమో లైట్ ఆఫ్ చేయట్లేదు. ఈ బెడ్ మాత్రం చాలా చాలా బాగుంది గైస్. 1 year అంటే ఎంత బాగుంటుందో అనిపించేలాగా ఉంది. మా పీజీ బెడ్ కంటే పెద్దగా ఉంది. జస్ట్ అలా పడుకుని ఇలా లేచేసరికి తెల్లారిపోయింది గైస్. బట్ మా కంపార్ట్మెంట్లో వాళ్ళు ఎవ్వరూ లెగలేదు. నాకు మాత్రం మార్నింగే లెగిసిపోయే అలవాటు ఉందన్నమాట. సో నేనైతే లెగిసిపోయాను. గుడ్ మార్నింగ్ గాయస్ అని చెప్పాను. అక్కడ H1 కంపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇది మెయిన్ డోర్ అనమాట. ఇందులోంచి లోపలికి వస్తే ఇలా క్యాబిన్స్ లాగా ఉంటాయి. ఇలా డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అలా రూమ్స్ లాగా ఉంటుంది అనమాట. చూసారా ఆ చివరి వరకు జస్ట్ ఒక్క కోచ్ మాత్రమే ఉంటుంది ఇలాగా. ఇలా స్లైడ్ చేస్తే ఇలా వస్తుంది. ఇది నాది. ఈ A1 అయితే చాలా లగ్జరీగా అనిపించింది గైస్. మనం ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి, డస్ట్బిన్ ఉంది, అండ్ డోర్ ఉంటుంది. మనకి బయట నుంచి లైట్ రాకుండా కర్టెన్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇంకా బెడ్స్ అయితే చాలా పెద్దవి, మా పీజీ బెడ్ కంటే పెద్దగా అనిపించింది. అండ్ ఇంకా లైట్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి 4 sockets ఉన్నాయి. అండ్ కింద చిన్న టేబుల్ లాగా ఉంది, అది ఓన్లీ లోవర్ బెడ్స్ వాళ్ళు యూజ్ చేసేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఫైనల్గా తుని అయితే వచ్చాం గైస్. తుని వచ్చినప్పుడు బయటకు వచ్చి ఇంకా బ్రష్ చేసామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నైట్ ఏం తినలేదు, దిగిన వెంటనే తినేయాలని ఫుల్ ఆకలితో ఉన్నాను. సో ఇంకా అలా బ్రష్ అయితే చేసేసాను. లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా దిగడానికి రెడీగా ఉన్నామన్నమాట. వచ్చేసాము విశాఖపట్నం. హలో వైజాగ్. అండ్ ఇంకా దిగిన వెంటనే ఇక్కడ ఏదో అందరు చాలా క్రౌడ్ ఉన్నారు, టిఫిన్ బాగుంటుందేమో అని తిన్నాం గైస్. బట్ ది వరస్ట్ అనమాట. అసలు కొన్నది మొత్తం కూడా తినలేదు, పడేసాము. ఇంకా చేసేది ఏం లేక అలాగే ఆకలితో స్టార్ట్ అయ్యాం గైస్. ఇంకా నా ఫ్రెండ్ కోసం నేను గిఫ్ట్ తీసుకోలేదన్నమాట, హైదరాబాద్ నుంచి మోసుకురాలేక. సో ఇక్కడ కొందామని చెప్పి ఫస్ట్ అయితే గిఫ్ట్ కొనడానికి వెళ్ళాము. సో గిఫ్ట్ కూడా తీసేసుకున్నాను. ఏం గిఫ్ట్ కొన్నాను గెస్ చేసి కమెంట్ చేయండి గైస్. ఇంకా డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మాకే దారి తెలియదు అనుకుంటే మా ఆటో డ్రైవర్కి కూడా దారి తెలియలేదు గైస్. సో ఫంక్షన్ హాల్ దాటేసి చాలా దగ్గరికి తీసుకెళ్ళిపోయి చాలా ధైర్యంగా రాంగ్ రూట్లో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసాడు అనమాట. బట్ ఫైనల్గా సేఫ్గా మమ్మల్ని అయితే ఫంక్షన్ హాల్ దగ్గర నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇది ఎలా రియాక్ట్ అవుతుందా అని వెయిటింగ్. ఇంకా నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఈ ఫంక్షన్ హాల్ దగ్గరే అనమాట. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చాలా టైం వాళ్ళ దగ్గర స్పెండ్ చేసామన్నమాట. ఇంకా మ్యారేజ్కి టైం ఉంది. ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ ఈ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా ఏవో పూజలు అవి జరుగుతూ ఉన్నాయి. ఈ అబ్బాయి గైస్ పెళ్లి కొడుకు వంశీ. మా ఇద్దరికైతే అస్సలు పడదు. మేము మాట్లాడుకునేది తక్కువ, పోట్లాడుకునేది ఎక్కువ అనమాట. ఇంకా పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పూజలు సంథింగ్ ఫోటోలు అవన్నీ జరిగాయి అన్నమాట.
ఇక్కడ ఎవరు గోలలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు లోకంలో వీళ్ళిద్దరు ఉన్నారు. నేను మాత్రం ఆకలి బాధతో ఉన్నాను. ఫైనల్గా పులిహోర, పాలన్నం, సమ్ వెజ్ కర్రీస్తో అన్నం అయితే తిన్నాను గైస్. ఇంకా రిలేటివ్స్ పెద్దవాళ్ళు అందరూ పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేశారనమాట. నేనైతే ఇలా పెళ్ళి ఇంత దగ్గర నుంచి ఫస్ట్ నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది నాకైతే. వీళ్ళు ఈ రిచువల్స్ అన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఫోటోలు దిగడం సరిపోయిందనమాట. ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంత కష్టపడతారా అనిపించింది గైస్ నాకైతే. అసలు ఎంత కష్టం వాళ్ళకి. నైట్ అంతా ఉండాలి, మార్నింగ్ నుంచి నైట్ వరకు. వీళ్ళ పెళ్ళి ఏమో మిడ్-నైట్ 1:30 గైస్. అప్పటి వరకు వీళ్ళు ఇలాగే ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ అసలు సరిగ్గా ఫొటోస్ దిగట్లేదు అనమాట. చాలా షై ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళు ఒక్కొక్క పోజు వాళ్ళు యాక్ట్ చేసి ఇలా పెట్టండి అలా పెట్టండి అని పాయింట్ టు పాయింట్ చెప్పి అలా చేపించడం చాలా కష్టము. సో ఈ ఫోటోగ్రాఫర్స్ చూస్తే నాకైతే ఎంత కష్టపడతారా అనిపించింది. నెక్స్ట్ ఈ ఫోటో షూట్ ఇంకా అన్నీ అయిపోయినాక మళ్ళీ డ్రెస్ చేంజ్ అనమాట. ఈ డ్రెస్ చేంజ్కి ఎంత కష్టపడాలో గైస్ పెళ్లి కూతుర్లు. చీరలు మార్చాలి, చైన్లు మార్చాలి, గాజులు మార్చాలి. అదే పెళ్లి కొడుకు అయితే జస్ట్ ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ హల్దీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫ్లవర్స్ పైకి ఇస్తున్నట్టు ఓకేనా? చాలా స్ట్రగుల్స్ తర్వాత వాళ్ళకి హల్దీ అయింది, మాకేమో స్నాక్స్ టైం అయిందనమాట. సో జిలేబీ, నూడిల్స్, చాట్ అండ్ పానీపూరి ఈ ఐటమ్స్ అయితే స్నాక్స్గా పెట్టారు. మేమైతే తినేసాము. వీళ్ళ పెళ్లిలో పెళ్లి కొడుకు వెళ్ళి ఎక్కడో దాక్కుంటారంట గైస్. సో పెళ్లి కూతురు తమ్ముడు వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని వెతికి తీసుకురావాలంట. ఇదైతే చాలా ఫన్నీ అనిపించింది, భలే భలే అనిపించింది నాకు. సో శ్వేత వాళ్ళ తమ్ముడు వెళ్ళి వంశీని వెతికి తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు మా ఫ్రెండ్ని రెడీ చేయడమే సరిపోయింది, మేము రెడీ అవ్వలేదు గైస్. సో మళ్ళీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసరికి ఇక్కడ రిసెప్షన్ మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట. మాకు ఇంకా అప్పుడు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. సో డైరెక్ట్ ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ డిన్నర్లో మంచి మంచి ఐటమ్స్ అన్నీ పెట్టారు, బట్ ఓన్లీ వెజ్ అనమాట. సో అన్నీ ఫుల్గా తినేసాం. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా వేస్తాం. సో ఇంకా వీళ్ళకి పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకైతే డ్రెస్సులు చేంజ్ చేయడం, రెడీ అవడమే సరిపోయింది. పాపం ఫుడ్ తినడానికి కూడా టైం లేదు గైస్. ఇద్దరు ఫుడ్ అయితే తినలేదు.
మొత్తానికి దాని పెళ్ళి అయిపోయింది, మా హడావిడి కూడా అయిపోయింది. మేము మా ట్రిపుల్ ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాం గైస్. సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. బట్ మా ట్రైన్కి చాలా టైం ఉంది. సో టైం పాస్ కోసం సిఎంఆర్ సెంట్రల్ మాల్కి అయితే వచ్చాం. నాకైతే కంగారు అక్క పుష్ప ముందే చూసేసాను గైస్, బట్ నా ఫ్రెండ్స్ ఎవరూ చూడలేదు. సో అందుకే మళ్ళీ పుష్ప 2 రెండోసారి చూసాను అనమాట. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీ గైస్ అది. సో బోర్ కొట్టలేదన్నమాట. ఇంకా వెజ్ తిని చిరాకు దొబ్బి ఇంకా నాన్ వెజ్ తినాలని డిన్నర్ ఫినిష్ చేసి ట్రైన్ ఎక్కేద్దామని చెప్పి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అయితే బిర్యానీ తినేసాం గైస్. వైజాగ్లో స్పెషల్ బిర్యానీ అంటే కర్రీతో ఇచ్చారు గైస్. టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఇంకా తినేసి స్టేషన్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం గైస్. రిటర్న్లో నేను ఇంకా వీడియోస్ తీయలేదు, నాకు ఓపిక అయిపోయింది అనమాట. ఇంకా స్టేషన్కి సేఫ్గా రీచ్ అయిపోయాము. వైజాగ్ ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్ పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లోనే వెయిట్ చేసి ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ కూడా సేఫ్గా రీచ్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నా యాషలు.